చికిరి చికిరి సాంగ్ అది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే విధంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా హూక్ స్టెప్ని రీక్రియేట్ చేయడానికి నానా తంటాలు పడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ట్రెండింగ్ నంబర్ 1లో ఎన్ని సాంగ్స్ వచ్చినా కూడా చికిరి సాంగ్ మాత్రం ఉంది. సో మరి ఈ సాంగ్ని అంటే వాళ్ళు షూటింగ్ చేయడానికి ఎంత కష్టపడ్డారు అని చెప్పేసి 100 మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత ఒక స్పెషల్ మేకింగ్ వీడియోని మాత్రం వదిలారు. సో అందులో చూసిన తర్వాత అసలు ఆ లొకేషన్స్ కానీ వాళ్ళు వెళ్ళే విధానం కానీ మీకు ఎట్లా అనిపించింది? సో ఖచ్చితంగా ఆ పెద్దలో చికిరి చికిరి సాంగ్ మనందరం చూసాం. అందరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా భాషతో సంబంధం లేకుండా ఆ స్టెప్కి అయితే ఎడిక్ట్ అయ్యారనమాట. సో ఆ రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూస్తూ ఉంటే అసలు అంటే మన తెలుగు పాట అంత దూరం వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. సో హిందీ వాళ్ళు కూడా వాళ్ళ హిందీ లాంగ్వేజ్ సాంగ్ చాలా ఓన్ చేసుకుంటున్నారు. సో ఈ సినిమాకి ముందు నుంచి మంచి బజ్ అయితే వచ్చిందన్నమాట. ఎప్పుడైతే బుచ్చిబాబు గారు ఫస్ట్ షాట్ వదిలారో గ్లింప్స్తో, సో దాని నుంచి కూడా ఫుల్ బజ్ ఏర్పడింది సినిమాకి. సో ఇక నుంచి ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ప్రతి బాల్ 6 అన్నట్టుంది అనమాట. సో ఇక ఈ సాంగ్ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారనే దానిపైన ఒక మేకింగ్ వీడియో అయితే వదిలారు. సో దానికోసం వాళ్ళు పూణేకి తిరిగారు, శ్రీలంకకి తిరిగారు, రకరకాల లొకేషన్స్ తిరిగి అక్కడైతే పిక్చరైజేషన్ చేశారనమాట విజయనగరం ఘంటస్తంభం దగ్గర. సో ఇప్పుడు రీల్స్ కూడా మనం చూస్తే రోజు విజయనగరం ఘంటస్తంభం దగ్గరికి పొద్దున్నే ఖాళీగా ఉన్న సమయంలో రీల్స్ చేసి వస్తున్నారు అక్కడ. సో అట్లా అంత ఇంపాక్ట్ వచ్చిందనమాట. సో శ్రీలంకలో రైల్వే ట్రాక్ మీద షూట్ చేయడం, అట్లానే కొండపైకి పూణేలో కొండలపైకి ఎక్కి ట్రెక్కింగ్ చేసి వెళ్ళటం. సో అక్కడ లొకేషన్స్ బాగుంటాయి అనమాట. వ్యూవర్స్కి స్పాట్స్ ఏవైతే టూరిస్ట్ స్పాట్లు ఉంటాయో అక్కడ చాలా మంచి స్పాట్స్ ఉంటాయి. మరి మన వాళ్ళు ఎందుకు వాడుకోరో తెలియదు కానీ బుచ్చిబాబు గారు అయితే అవి గమనించుకుని అక్కడ మంచి సాంగ్ షూట్ చేయడం న్యాచురల్ లొకేషన్స్లో అనేది చాలా మంచి విషయం. అందరూ కూడా ఏంటంటే ఈ ఏఐ సపోర్ట్తోనో లేదంటే విఎఫ్ఎక్స్ సపోర్ట్తోనో ఏదో ఒక సెట్స్లో చేసేస్తుంటారు. అలా కాకుండా న్యాచురల్గా అక్కడ వాటర్ ఫాల్ పడుతుంది, పలానా లొకేషన్లో ఇది పడుతుంది అని గ్రహించి ఆయన విజన్తో ఆ స్టెప్స్ వేయించారు అంటే మామూలు విషయం కాదు. సో దాని గురించి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. వాళ్ళు వెళ్ళే దారిలో కూడా రామ్ చరణ్ గారు సరదాగా ఆట పట్టిస్తూ మాట్లాడుతూ తల జాగ్రత్తగా వెళ్ళు పడిపోతాం అని చెప్పి ఆ తల అనే పదం ఏదైతే ఉందో అది ఆయన ఫ్యాన్స్ బుచ్చిబాబు గారిని పిలుస్తున్నారు అనమాట. తల అని సంబోధిస్తున్నారు ఆయన్ని. సో అది రామ్ చరణ్ గారి దృష్టికి వెళ్ళింది. వాళ్ళు ఇట్లా తల అంటున్నారని చెప్పి ఇంకా సెట్లో కూడా అందరూ ఆయన తల అంటాం మొదలు పెట్టారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక రెండో సినిమా ఇది కానీ ఒక పెద్ద హీరోకి పెద్ద హిట్ ఇచ్చాడంటే ఆయన ఎక్కడో అగ్రస్థానానికి వెళ్ళిపోతాడు. సో ఖచ్చితంగా ఆ తల అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో మరి అది నిలబెట్టుకుంటారని అనుకుంటున్నారు అందరూ కూడా. అట్లనే ఆయన మాట్లాడుతూ నేను మీకు ఎప్పటి నుంచో మంచి అభిమాని సార్, చిరుత సినిమా పాటలు అయితే 2-3 సార్లు వేయించుకుని చూసేవాళ్ళం స్క్రీన్ పైన, అలా వేయించుకుని చూసేవాళ్ళం. అలాంటిది నేను మీతో సాంగ్ చేస్తున్నానంటే నా జన్మ ధన్యమైంది సార్ అని చెప్పి ఆయన చెప్పడం. సో థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు అని చెప్పడం. అందులో మరి జానీ గారు కొరియోగ్రఫీ కూడా కుమ్మేశారు పాటకి. సో ఇంకా ఈ సాంగ్ ఇలా ఉంది అంటే ఇది చాలా శాంపుల్ మాత్రమే అని చెప్తున్నారు మూవీ టీం వాళ్ళు. ఇంకా ముందు వచ్చే సాంగ్స్ ఇంకా వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. సో మళ్ళీ మొత్తం వరల్డ్ షేక్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు. సో ఐటమ్ సాంగ్ కూడా అది చాలా గట్టిగా పేలబోతుంది అంటున్నారు. సో మరి ఇంకా ఎలా ఉంటాయి వచ్చే సాంగ్స్, సినిమా ఎలా ఉండబోతుంది ఇదంతా చూడాలంటే March 26th స్క్రీన్ పైన చూడాల్సిందే.